హాయ్ ఎవ్రీవన్. దేశ ప్రజలు అలాగే ఇన్వెస్టర్స్ గానీ, ఇండస్ట్రియలిస్ట్ గానీ, రాజకీయ నాయకులు గానీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే క్షణం ఏందంటే దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు. నిర్మలా సీతారామన్ గారు తన హయాంలో 9వసారి ఈరోజు పార్లమెంట్‌లో దేశ ఆర్థిక బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టారు. దాని సినాప్సిసు, మన ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి వచ్చిన వాటాలు, ఏ ఐటెమ్స్‌కి రేట్ తగ్గాయి, ఏ ఐటెమ్స్ రేట్ పెరిగాయి, ఇలా అన్నీ డిస్కస్ చేసేద్దాం. వీడియో పెద్ద లెంతీగా ఉండదు. చాలా షార్ట్ అండ్ క్రిస్ప్‌గా తయారు చేస్తున్నాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయొద్దు. చివరి వరకైతే చూసేయండి. మన ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మన ఈసారి వచ్చి కేంద్ర బడ్జెట్ 3 కర్తవ్యాస్ మీద అయితే డిపెండ్ అయిందని చెప్పారు. కర్తవ్యాస్ ఇస్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీస్. ఈ 3 రెస్పాన్సిబిలిటీస్‌తో ఈ డిజైన్ చేసిన ఈ బడ్జెట్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చి ఈ ఎకనామిక్ గ్రోత్ సస్టైన్ చేయాలి. అంటే ఇది కొలాప్స్ అవ్వకుండా మన ఆర్థిక పురోగతి పెరిగేలాగా ఈ డిజైన్ చేశారని ఈ బడ్జెట్ చెప్తున్నారు. రెండోదొచ్చి ఈ కామన్ పీపుల్‌కి వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎక్కడ డౌన్ చేయకుండా ఉన్నదే ఈ రెండో రెస్పాన్సిబిలిటీ. మూడోదొచ్చి సబ్కా సాత్ సబ్కా వికాస్. అంటే అందరితో పాటు అందరికీ డెవలప్ అయ్యేలాగా ఈ బడ్జెట్ ఉండాలని ఈ 3 సూత్రాల మీదే ఈ బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టారంట మన నిర్మలా సీతారామన్ గారు. అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌కి ఎంతెంత రిలీజ్ చేశారో తెలుసుకునే ముందు అసలు ఏ సెక్టార్స్‌కి హైయెస్ట్ బడ్జెట్‌కి అలొకేట్ చేశారో ఒకసారి తెలుసుకుందామా? ఫస్ట్ 3 వచ్చి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్‌దొచ్చి డిఫెన్స్ సెక్టార్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి డిఫెన్స్ సెక్టార్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా వరకు హై ఎండ్ ఈ వెపనైజ్ గానీ ఇవన్నీ కొనాలన్నా పక్క కంట్రీస్ నుంచి ఏం చేయాలన్నా మన ఆర్మీ ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలన్నా మన అమ్ముల పొదులో ఇంకా ఇలాంటివి ఈ మిజైల్స్ కానీ ఇవన్నీ ఆర్ఎండిలో మనం చేసుకోవాలన్నా బడ్జెట్ ఖచ్చితంగా అవసరం కదా. సుమారు 7.5 లక్షల కోట్లు అయితే కేవలం డిఫెన్స్ సెక్టార్కి ఈసారి నిర్మలా సీతారామన్ గారు అయితే ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చి నేషనల్ హైవే, అదే రోడ్స్ అండ్ హైవే డిపార్ట్మెంట్. ఈ కనెక్టివిటీ ఎంత ఇంపార్టెంటో మనం చెప్పాల్సిన పని లేదు. కొత్త కొత్త నేషనల్ హైవేస్ ఎప్పుడు రావాలి, కనెక్టివిటీ పెరగాలి కాబట్టి దానికి సుమారు ఈ 3,10,000 కోట్లు అయితే కేటాయించారు. మూడో సెక్టార్ వచ్చి రైల్వేస్ ఈ మనకి ఆ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కొత్త కొత్త రైల్వే లైన్స్ కానీ ఈ కోచెస్ కానీ ఈ హై స్పీడ్ రైల్స్, బుల్లెట్ ట్రైన్స్ వీటన్నిటికీ డబ్బులు రావాలంటే మనం ఖచ్చితంగా ఆ సెక్టార్కి మనం డబ్బులు అలాకేట్ చేయాలి. సుమారు దానికి 2,80,000 కోట్ల రూపాయలు ఫండ్స్ అయితే ఈసారి బడ్జెట్లో కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసరికి అందరూ కామన్గా అడిగేది ఏ ఐటమ్స్ అయితే ప్రైస్ పెరుగుతుంది, ఏ ఐటమ్స్ తగ్గుతుంది. ఈ పెరిగే ఐటమ్స్ లిస్ట్ ఒకసారి చెప్తాను, అందరూ గుర్తుంచుకోండి. ఈసారి పెరిగే ఐటమ్స్ వచ్చి ఈ అంబ్రిల్లాసు దాని పార్ట్స్, ఈ టొబాకో, జర్దా, గుట్కా, ఈ కెమెరాసు, ఈ ఫిల్మ్ మేకింగ్ గేర్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఈ ఫిల్మ్ మేకింగ్, ఈ సినిమా తీసే దాంట్లో ఉపయోగపడే మెటీరియల్, అలాగే ఆల్కహాలు, నెక్స్ట్ ఈ కాఫీతో రోస్టింగ్, బ్రీయింగ్, వెండింగ్ మెషిన్స్ ఇవన్నీ రేట్ పెరుగుతున్నాయి. అలాగే ఫెర్టిలైజర్ డిపార్ట్మెంట్లో అమోనియం ఫాస్ఫేటు, అమోనియం నైట్రోఫాస్ఫేటు ఇది కూడా ఈసారి బాగా కాస్ట్లీ అయిపోతుంది. అలాగే ఏ ఐటమ్స్ అయితే తగ్గుతాయో మనం తెలుసుకుందామా? అవి వచ్చేసరికి ఈ సోలార్ ప్యానెల్స్, ఈ క్లీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్, ఈవీ బ్యాటరీ కాంపోనెంట్స్, ఈ మధ్య ఈవీ మొత్తం మనకి ఈవీ కావాలని అనుకుంటున్నాం కదా ఈ కమర్షియల్ సెక్టార్లో. నెక్స్ట్ కొన్ని రకాలైన స్మార్ట్ ఫోన్స్, ఎయిర్ క్రాఫ్ట్ దాని రిలేటెడ్ కాంపోనెంట్స్, లిథియం బ్యాటరీ కాంపోనెంట్స్. లిథియం బ్యాటరీస్ మన మొబైల్స్లో కూడా యూజ్ చేస్తాం, ఇంకా మిగతా వాటిలో కూడా. నెక్స్ట్ పెట్రోలియం క్రూడ్ ఆయిల్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, మైక్రోవేవ్ ఓవెన్స్, లెదర్ అండ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, గూడ్స్, ఈ న్యూక్లియర్ పవర్ జనరేషన్లో వాడే గూడ్స్ ఇవన్నీ తగ్గబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత ఫండ్స్ అలొకేట్ చేశారు, దాంట్లో కీ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి సెమీ కండక్టర్ 2.0 అనేది లాంచ్ చేయబోతున్నారు. ఎందుకంటే మనం వాడే ప్రతి చిప్పు మొబైల్ దగ్గర నుంచి
నెక్స్ట్ ఏదైనా గానీ మనం ఈ చిప్స్ సెమీకండక్టర్ చిప్స్ కావాలి కాబట్టి దానికి ఈసారి ఫోకస్ ఎక్కువ పెట్టారు. సుమారు 40,000 కోట్లు ఆర్&డీకి పెట్టారంటే ఆ మిషన్ సెమీకండక్టర్ అనేది ఎంత మ్యాసివ్‌గా చేయాలని గవర్నమెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తగా ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ అని చెప్పి 7 రైల్ కారిడార్స్‌కి ఈసారి ఫండ్స్ అలోకేట్ చేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఈసారి తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌లో 3 రైల్ కారిడార్స్ అయితే రాబోతున్నాయి. అవి హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగుళూరు, హైదరాబాద్ టు చెన్నై ఇవన్నీ హై స్పీడ్ రైల్స్. నెక్స్ట్ ఇలాంటిదే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రేర్ ఎర్త్ కారిడార్ అని ఈసారి కొత్తగా 4 కోస్టల్ స్టేట్స్‌ని అయితే సెలెక్ట్ చేశారు. అవి పైనున్న ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. ఈ 4 స్టేట్స్ రేర్ ఎర్త్ కారిడార్స్‌గా సెలెక్ట్ చేసి దానివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్విప్‌మెంటు, నెక్స్ట్ ఈ డిఫెన్స్ టెక్నాలజీని ఈ వాడే ఈ కాంపోనెంట్స్ కానీ పార్ట్స్‌ని అక్కడ ఫోకస్ చేస్తారనమాట. ఈసారి ఏ డిపార్ట్మెంట్స్‌లో, ఏ సెక్టార్స్‌లో ఏమైనా స్పెసిఫిక్‌గా చేశారో ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి కామన్‌గా సోషల్ అండ్ ఈ రూరల్ డెవలప్‌మెంట్. దీంట్లో భాగంగా జల్ జీవన్ మిషన్ అదే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు. నెక్స్ట్ వచ్చేసరికి వీబీజీ రామ్జీ అదే మన ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీమ్‌కి నెక్స్ట్ రూరల్ జాబ్స్ ఈ పెరగాలి కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఫండ్స్ అయితే ఈసారి వీటికి బాగానే కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ హెల్త్ సెక్టార్. హెల్త్ సెక్టార్‌లో మనకి సుమారు ప్రతి సంవత్సరం 1,00,000 ఎంప్లాయీస్‌కి ఈ టెక్నికల్ అప్‌గ్రేడేషన్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది. అలాగే ఇంపోర్ట్ చేసుకునే ఈ మెడిసిన్స్ ఉంటాయి కదా! దాని మీద కూడా ఈసారి ఇంపోర్ట్ సెస్ గాని అయన్నీ తగ్గిచ్చేశారు. సో, అవన్నీ చీపర్‌గా మారబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సెక్టార్. ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఈసారి ఈ లాజిస్టిక్స్ అండ్ టౌన్‌షిప్స్‌కి రిలేటెడ్ దగ్గరగా ఉన్న ప్రతి చోట 5 యూనివర్సిటీలు కట్టాలని, అలాగే ప్రతి జిల్లాలో ఒక కంపల్సరీ లేడీస్ గర్ల్స్ హాస్టల్ ఉండాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనుకుంటుంది. నెక్స్ట్ ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్‌లో భాగంగా గవర్నమెంట్ ఈసారి హై వాల్యూ క్రాప్స్ అదే బాగా డిమాండ్ ఉన్న ఈ క్రాప్స్ ఇదేనండి. క్యాషు, కోకో, కోకోనట్టు, వాల్‌నట్టు, పైన్ నట్స్ ఇలా ఇవన్నీ దీనికి బాగా ఫోకస్ చేసి దీనికి అమౌంట్ ఎక్కువగా ఫండింగ్ ఇవ్వాలనుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్‌లో సుమారు ఈ 40,000 కోట్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రంప్ విధించిన ఈ టారిఫ్స్ గాని, బయటున్న మన మీద ఉన్న టారిఫ్స్‌లో భాగంగా ఈ చిన్నా చితక ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రైజెస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళని ఆదుకునే క్రమంలో ఈ 40,000 కోట్ల ఫండ్స్ అయితే ఇస్తున్నారు. దాంతో పాటు ఈ ఎంప్లాయ్‌మెంట్ కూడా జనరేట్ చేయొచ్చన్న ఒక యాస్పెక్ట్‌తో ఈ మంచిగా డిజైన్ చేశారు. యాస్ యూజువల్ ఇవి బాగానే ఉన్నా జనరల్‌గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ చీపర్ గుడ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనం మాట్లాడుకున్న రేట్లు తగ్గేవి ఏవి అంతగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఉపయోగం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇన్‌కమ్ ట్యాక్స్. ఖచ్చితంగా బడ్జెట్ అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ ఈసారి ఎంత ఉంటుందని ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. గత ఫైనాన్షియల్‌లో ఎలా ఉన్నాయో అవే ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ఈసారి కూడా అప్లికబుల్ అవుతాయి. సుమారు ఈ 12,00,000 దాకా సంపాదించే ఇన్‌కమ్‌కైతే ఎటువంటి ట్యాక్స్ లేదు. దాని తర్వాత నుంచి ఆ ఇన్‌కమ్ నుంచి అంటే క్రమేణా 5-20% దాకా అయితే ఉంటుంది. సో, ఎంతో మిడిల్ క్లాస్ గాని, ఈ నార్మల్ ఎంప్లాయీస్ గాని కొంచెం ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా స్టేట్ వైస్ మాట్లాడుకుందాం. మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఏ ఫండ్స్ ఎంతిచ్చారు? తెలంగాణకి ఇందాక చెప్పినట్టే 3 రైల్వే కారిడార్స్ వచ్చాయి గదా! దాంతో పాటు స్పెషల్‌గా ఒక 65 కోట్లు ఈ రీసెర్చ్ సెంటర్ ఉందండి. అక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఉంటే దానికి సుమారు 65 కోట్లు ఇస్తున్నారు. దాంతో పాటు బయోఫార్మాకి సంబంధించి 10,000 కోట్లు ఫండింగ్ అయితే ఇస్తున్నారు. అంతకు మించి పెద్దగా తెలంగాణకైతే ఏం రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి ఏమి ఇస్తున్నారంటే ఇందాక రేర్ ఎర్త్ కారిడార్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయింది కదా! దాంతో పాటు మన
రాజధాని అమరావతికి, నెక్స్ట్ పోలవరంకి సంబంధించి సుమారు 3,800 కోట్లు ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ టూరిజం అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ పులికట్ లేకు అటువైపు బర్డ్ శాంచురీస్కి ఈ కొంచెం ఫండ్స్ అలొకేట్ చేస్తారన్నారు. సో గొప్పగా మన ఆంధ్ర తెలంగాణకైతే ఏ ఫండ్స్ రాలేదు. సో ఇది మనకి కొంచెం బ్యాడ్ న్యూసే. అలాగే మిడిల్ క్లాస్ కూడా ఈ బడ్జెట్ని అయితే పెద్దగా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ అయ్యే అంత ఫెసిలిటీస్ అయితే రాలేదు. సో ఈ బడ్జెట్ సినాప్సిస్ మీరు అర్థం చేసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్తగా వస్తే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.